నమస్తే, వెల్కమ్ టు మెకానైట్ టీవీ. విశాఖపట్నం సముద్ర తీరానికి దగ్గరలో అందరికీ తెలిసిన కొండల కింద ఒక అద్భుతం దాగి ఉంది. దాదాపు 10 అంతస్తుల భవనం పట్టేంత ఎత్తున్న భారీ గుహలు భూమి లోపల ఉన్నాయని మీకు తెలుసా? ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి కావు. మన ఇంజనీర్లు రేయింబవళ్లు కష్టపడి నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వలు. అసలు పగుళ్ళు ఉన్న రాళ్ల మధ్యలో చమురు నిల్వ చేస్తే అది లీక్ అవ్వదా? అక్కడే ఉంది అసలైన టెక్నాలజీ. ఈ గుహలకు లోపల ఎటువంటి సిమెంట్ లేదా స్టీల్ పూత ఉండదు. కేవలం సహజమైన రాళ్లే గోడలుగా ఉంటాయి. భూగర్భ జలాల పీడనం వల్ల చమురు రాళ్ల పగుళ్ల నుంచి బయటికి రాకుండా లోపలికి నొక్కబడుతోంది. సింపుల్ గా చెప్పాలంటే చమురు చుట్టూ నీటి కూడా ఉన్నట్లు అన్నమాట. ఈ గుహలు ఎంత పెద్దవి అంటే ఒక విశాఖపట్నం నిల్వ కేంద్రంలోని సుమారుగా 13 లక్షల టన్నుల ముడి చమురును నిల్వ చేయవచ్చు. ఇక మంగళూరు, పాడూరులలో ఉన్న నిల్వలను కూడా కలిపితే మన దగ్గర దాదాపుగా 3.8 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ రెడీగా ఉంటుంది. యుద్ధం వచ్చి చమురు సరఫరా ఆగిపోయినా మన దేశంలోని విమానాలు, రైళ్లు, అంబులెన్స్లు ఏవి ఆగకుండా కనీసం 10 రోజుల పాటు నడవటానికి ఈ నిల్వలే ప్రధాన ఆధారం. కేవలం 10 రోజులేనా అని మీరు అనవచ్చు. కానీ మన దగ్గర ఉన్న రిఫైనరీల వద్ద ఉండే నిల్వలు, పైప్ లైన్లలో ఉండే ఆయిల్ అంతా కలిపితే భారత్ కనీసం 74 రోజుల పాటు ఎటువంటి దిగుమతులు లేకుండా తట్టుకోగలదు. అంటే 2 నెలలకు పైగా దేశం సురక్షితం. ప్రపంచంలో అమెరికా, చైనా, జపాన్ వంటి అతి కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఉన్న ఈ టెక్నాలజీని భారత్ సొంతం చేసుకోవటం మనందరికీ గర్వకారణం. ఈ భూగర్భ గుహల నిర్మాణం ఎంత కఠినమైందో ఊహించుకోండి. ఒక చిన్న పొరపాటు జరిగినా మొత్తం ప్రాజెక్టు వృధా అవుతోంది. కానీ మన ఇంజనీర్లు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని పూర్తి చేశారు. పశ్చిమాసియా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఈ చమురు కోటలే మనల్ని కాపాడే అస్త్రాలు. మరి ఈ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారు?